హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో సీలింగ్ గురించి అయితే చూద్దాం. అయితే దానికన్నా ముందుగా ఈ డిజైన్లో కొన్ని చేంజెస్ అయితే చేయాలి. ఆ చేంజెస్ అయితే ఫస్ట్ చేసి ఆ తర్వాత సీలింగ్ గురించి అయితే చూద్దాం. సో చూడండి, ఇక్కడ చేంజెస్ అసలు ఏంటి అంటే, సో ప్రీవియస్ గా ఈ ఫ్లోర్ ని మనం ఇక్కడ కాపీ చేసి అయితే సో నీట్ గా అప్లై చేసాం. అయితే ఈ ఫ్లోర్ థిక్నెస్ అయితే మనం అడ్జస్ట్ చేయాలి. సో ఇక్కడ ఉండే ఫ్లోర్ కి సంబంధించి సో థిక్నెస్ అనేది ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ మనం తగ్గించాలి. సేమ్ థిక్నెస్ అనేది తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఈ పర్టికులర్ విండో మీదకి వచ్చేసి చూడండి. కాబట్టి ఈ ఫ్లోర్ థిక్నెస్ అయితే తగ్గించాలి. ఇది తగ్గించకపోతే ఇప్పుడు నేను సీలింగ్ క్రియేట్ చేసినా కూడా ఆ సీలింగ్ అనేది ఈ ఫ్లోర్ లో మిక్స్ అయిపోతుంది అన్నట్టు. సో కాబట్టి ఈ ఫ్లోర్ అయితే సెలెక్ట్ చేసుకొని సో దీన్ని తగ్గించేస్తాను చూడండి. సో అయితే ఇక్కడనే ఫ్లోర్స్ అన్ని కూడా ఒకేసారి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఒక్క గ్రౌండ్ ఫ్లోర్ కునే ఫ్లోర్ తప్ప ఈ మిగిలిన ఫ్లోర్స్ అన్ని కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫ్లోర్ టైప్ చేంజ్ చేస్తాను చూడండి. సో చేంజ్ చేశాను, ఒక థిక్నెస్ మాత్రమే తగ్గింది. అండ్ సో చూడండి ఇప్పుడు కొంచెం సో తక్కువ సైజ్ లేకైతే వచ్చింది, ఇది కొంచెం ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ఈ విండో సైజ్ కూడా నేను కొంచెం తగ్గించాలి అనుకుంటున్నాను. అయితే మీరు ఏ కాంపోనెంట్ అయినా సరే ఎడిట్ చెయ్యాలి అంటే ఆ కాంపోనెంట్ ని ఇక్కడ మీరు డైరెక్ట్ గా సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ టైప్ మీద అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సో ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ కాంపోనెంట్ అయినా సరే ఫస్ట్ ఆ కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ప్రాపర్టీస్లో ఎడిట్ టైప్ మీద క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. బట్ నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఎడిట్ చేస్తాను, ఎందుకంటే ఈ డిజైన్లో ఉన్న విండోస్ అన్నీ కూడా నాకు ఒకేసారి ఎడిట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను అయితే ఒరిజినల్ విండోనే డైరెక్ట్గా ఎడిట్ చేస్తాను. అయితే ఇక్కడ నాకు కావాల్సిన ఎడిటింగ్ ఏంటి అంటే ఈ హైట్ డైమెన్షన్స్లో ఈ పర్టికులర్ హైట్ అనేది సో తగ్గాలి. దీని సైజ్ అనేది సో 3 ఫీట్స్గా తీసుకున్నాను. అంటే ఈ డైమెన్షన్స్లో సో విండో హైట్ అనేది 3 ఫీట్స్ ఉండాలి. అదేవిధంగా విండో డిఫాల్ట్ సిల్ హైట్ అనేది సో 3 ఫీట్స్ లోనే ఉంది అన్నట్టు. అలాగే ఇక్కడ విడ్త్ మనం మెయిన్ గా చూసుకోవాల్సింది హైట్ అండ్ విడ్త్. ఈ రెండింటిని మెయిన్ గా చూసుకోవాలి, ఎందుకంటే ఇవి రెండే ఆ విండో సైజ్ ని డిసైడ్ చేస్తాయి. ఇక్కడ సిల్ హైట్ అనేది కానీ లేకపోతే ఇక్కడ ఇంకా హైట్ అనేది ఉంటుంది చూడండి. ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే దాని మూమెంట్ బేస్ చేసి. సో చూడండి ఇప్పుడు నేను ఏం చేశాను అంటే హైట్ అనేది మాత్రమే చేంజ్ చేశాను. అదే విధంగా విడ్త్ చేంజ్ చేసుకోవాలంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇది నాకు 3 ఫీట్స్ ఉంటే ప్రాబ్లం ఏం లేదు. సో చూడండి ఇక్కడ ఓకే అని క్లిక్ చేశాను. ఓకే అని క్లిక్ చేసిన వెంటనే ఈ షీట్లో అయితే అప్డేట్ అయిపోతాయి అన్నట్టు. సో చూడండి అన్నీ కూడా దీని సైజ్ అయితే సో తగ్గించుకున్నాయి అన్నట్టు. అంటే ఈ డిజైన్లో ఉన్న విండోస్ అన్నీ కూడా హైట్ సో 3 హైటే మెయింటైన్ చేస్తాయి. అయితే ఇక్కడ సిల్ హైట్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది చూడండి. ఈ సిల్ హైట్ ఏంటి అంటే ఇక్కడ ఈ ఫ్లోర్ నుంచి ఈ విండోకి సంబంధించి ఈ బాటంలో ఈ హైట్ అన్నట్టు. అంటే ఫ్లోర్ నుంచి విండో బేస్ కి ఈ బాటంలోనే ఈ పర్టికులర్ ఎడ్జ్కునే హైట్. అదే విధంగా ఇక్కడ అదర్ హెడ్ హైట్ అంటే ఈ టాప్ లోనే ఈ హైట్ అన్నట్టు. అంటే ఈ బాటం నుంచి ఈ ఫ్లోర్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఈ విండో సో టాప్ ఇక్కడ కొనే హైట్ ఇది. సో చూడండి ఇక్కడ సిల్ హైట్ 3 ఉంది. అదే విధంగా సో విండో హైట్ 3. సో టోటల్ గా సో 3 + 3 6 ఫీట్స్ అనేది ఇక్కడ హెడ్ హైట్ అన్నట్టు. అదే ఈ సిల్ హైట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను చేంజ్ చేసినట్లయితే సో ఇది చూడండి ఇది కిందకు మూవ్ అవుతుంది. సో అయితే నేను ఇక్కడ విండోస్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ విండో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ ఇన్స్టెన్స్ ఇన్ ఎంటైర్ ప్రాజెక్ట్ ఇలా తీసుకున్నా. అంటే ఈ విండోస్ అన్ని కూడా ఒకేసారి సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ సిల్ హైట్ నాకు సో 2 ఫీట్స్ ఉండాలి. సో చూడండి 2 ఇచ్చాను. అన్నీ కూడా సో 2 ఫీట్స్ వరకే ఉన్నాయి. అంటే ఇక్కడ 1 ఫీట్ అనేది సో కిందకి తగ్గింది అన్నట్టు. ఈ ఫ్లోర్ నుంచి ఈ విండో బేస్కునే హైట్ సో 2 ఫీట్స్ అన్నట్టు. సో ఈ విధంగా విండో హైట్స్ మనం తగ్గించవచ్చు. బట్ మళ్ళీ నేను దీన్ని పెంచుతానండి. సో 3 హైట్ గానే ఉంచుతాను. సిల్ హైట్ 3. అయితే ఈ విండో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సిల్ హైట్ చేంజ్ చేసినా ఆటోమేటిక్గా ఇక్కడ హెడ్ హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ మీరు హెడ్ హైట్ అనేది అడ్జస్ట్ చేసినా సిల్ హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవి రెండు కూడా సో డిపెండ్ అయ్యి ఒకదాని మీద ఒకటి. ఎందుకంటే ఈ డిస్టెన్స్ తగ్గిందంటే ఈ డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. సో అయితే ఇప్పుడు ఈ సీలింగ్స్ గురించి అయితే చూద్దాం. సో చూడండి ఇక్కడ మనం సీలింగ్స్ అనేవి అప్లై చేయాలి అంటే ఈ ప్రాజెక్ట్ బ్రౌజర్లోనే ఫ్లోర్ ప్లాన్స్ లోంచి లెవెల్ అనేది తీసుకోకూడదు. ఈ
సీలింగ్ ప్లాన్స్లో నుంచి మీకు ఏ లెవెల్ కావాలనో ఆ లెవెల్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఈ సీలింగ్ ప్లాన్స్లో నుంచి నేను ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అయితే యాక్టివేట్ చేశాను. అంటే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అనే దాని మీద 2 times క్లిక్ చేయడం వలన సో చూడండి గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూపిస్తుంది. సో అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఆర్కిటెక్చర్ మెనూలో బిల్డ్ ప్యానల్లో సీలింగ్ అనే టూల్ ఉంది కదా, ఈ టూల్ మీద అయితే క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత సీలింగ్ కి సంబంధించి ఇక్కడ 2 types అయితే వచ్చాయి. ఒకటి ఆటోమేటిక్ సీలింగ్, ఇంకోటి స్కెచ్ సీలింగ్. ఇక్కడ స్కెచ్ సీలింగ్ అంటే మనకి సీలింగ్ ఎలా కావాలంటే అలాగ మనం క్రియేట్ చేయొచ్చు. ఆటోమేటిక్ సీలింగ్ అంటే ఇది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక క్లోజ్డ్ లూప్ లోపల ఒకసారి అలా క్లిక్ చేస్తే చాలు అక్కడ సీలింగ్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ నేను ఆటోమేటిక్ సీలింగ్ అనే దాన్ని తీసుకొని ఇక్కడ క్లిక్ చేస్తున్నా. నేను ఈ డిజైన్కి ఏం అప్లై చేయట్లేదని మీకు చూపించడం కోసం ఫస్ట్ ఇక్కడైతే క్లిక్ చేశాను. సో చూడండి, సీలింగ్ అయితే వచ్చింది. సో అదే మీరు స్కెచ్ సీలింగ్ అనేది కనుక తీసుకున్నట్లయితే సో ఇక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ సీలింగ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ సీలింగ్ అయితే డ్రా చేయొచ్చు ఈ డ్రా టూల్స్ యూజ్ చేసి. సో చూడండి, నాకు రెక్టాంగిల్లో కావాలి. సో చూడండి, ఇక్కడ సీలింగ్ వచ్చింది. సో ఒకసారి దీన్ని మనం 3Dలో పెట్టుకొని చూసినట్లయితే సో చూడండి, సీలింగ్ అయితే క్రియేట్ అయింది. ఇది మనం డ్రా చేసిన సీలింగ్. అయితే ఇక్కడ సో మెటీరియల్ అయితే ఆటోమేటిక్గా అప్లై అయి ఉంటుంది. సో మనం డ్రా చేసినా లేకపోతే మనం ఆటోమేటిక్ సీలింగ్ టైప్ తీసుకున్నా సరే ఆటోమేటిక్గా మెటీరియల్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో చూడండి, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని నేను ఇక్కడ డిలీట్ చేశాను ఇది కూడా. సో చూడండి, ఇక్కడ కూడా సీలింగ్ అయితే ఉంది. అంటే ఇక్కడ ఫ్లోర్ వచ్చేది మామూలుగా అయితే ఆ ఫ్లోర్ నుంచి కొంత గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ ఈ సీలింగ్ అయితే సో ప్లేస్ అవడం అయితే జరుగుతుంది అన్నట్టు. దీన్ని మళ్ళీ నేను ఇక్కడ అండో అయితే చేస్తున్నాను. నెక్స్ట్ సో దీని విషయానికి వచ్చేటప్పటికి మనం సీలింగ్ అనేది తీసుకున్నప్పుడు సో డిఫాల్ట్గా దీనికి ఒక మెటీరియల్, దీనికి ఒక టెక్స్చర్ అన్నీ కూడా వస్తాయి. అయితే వాటన్నిటిని కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ నేను సీలింగ్ అయితే సెలెక్ట్ చేశాను. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ ప్యానల్లో ఎడిట్ టైప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మనం చేంజ్ చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ డూప్లికేట్ అనేది చేయాలి ఫస్ట్. సో డూప్లికేట్ చేసిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్లోకి వచ్చేసి స్ట్రక్చర్లో ఎడిట్ బటన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్ట్రక్చర్ 1లో డిఫాల్ట్ ఇది సో మెటీరియల్కి సంబంధించి డిఫాల్ట్ మెటీరియల్ అని ఉంది. సో ఇక్కడి నుంచి మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా తెలుసు, ఎందుకంటే మీకు వాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లేదా ఫ్లోర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఏ రకంగా మన మెటీరియల్ చేంజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు కూడా నేను మళ్ళీ మీకైతే ఆ మెటీరియల్ ఎలా చేంజ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఈ సీలింగ్ అనేది సో డిఫరెంట్ టైప్స్లో ఎలా తీసుకోవాలనేది చెప్తాను. సో చూడండి, అయితే డిఫాల్ట్గా సీలింగ్ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ సీలింగ్ ఎలా క్రియేట్ చేయాలి లేదా స్కెచ్ సీలింగ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాం. సో అదే విధంగా ఇక్కడ ఒకటి గమనించినట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. సో దాని తర్వాత ఇక్కడ కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఫ్లోర్ కు సంబంధించింది, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ సీలింగ్ సంబంధించింది. అందుకని ఇక్కడ 2 times ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అనేది చూపిస్తుంది అన్నట్టు. సో అది మీరు ఎలా గుర్తుపట్టాలి అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఐకాన్ని బేస్ చేసుకుని మీరు గుర్తుపట్టచ్చు. సో చూడండి, దీనికి మధ్యలో సో గ్రిడ్స్ కూడా వచ్చున్నాయి. సో అంటే ఇక్కడ ఏదైతే లైన్స్ లాగా చూపిస్తుంది కదా, కాబట్టి ఇది సీలింగ్ కి సంబంధించింది. ఇక్కడ అలాగ లేదు కాబట్టి ఇది డైరెక్ట్ గా ఫ్లోర్ కు సంబంధించింది. సో అయితే ఇప్పుడు సీలింగ్ టైప్స్ అనేటివి చూద్దాం. సో చూడండి, ఫస్ట్ నేను ఇక్కడ మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది యాక్టివేట్ చేశాను. అది కూడా సీలింగ్ కి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ అయితే యాక్టివేట్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫ్లోర్ కు సంబంధించిన సో గ్రౌండ్ ఫ్లోర్ అయితే వస్తుంది అన్నట్టు. నేను సీలింగ్ సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ అయితే యాక్టివేట్ చేశాను. సో అయితే ఇప్పుడు మనం సీలింగ్ టైప్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి లేదా సీలింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఎలా తీసుకోవాలి అంటే సో ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ సీలింగ్ ఉంది కాబట్టి సో చూడండి, ఇక్కడ ఈ సీలింగ్ అయితే నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఈ ప్రాపర్టీస్ ప్యానల్లో సో టైప్స్ చూసినట్లయితే బేసిక్ సీలింగ్ కిందకి అదే విధంగా కాంపౌండ్ సీలింగ్ కిందకి కొన్ని టైప్స్ అయితే ఇచ్చారు. సో ఈ టైప్స్ లోంచి ఏదైనా వాడుకోవచ్చు లేదా సో ఇక్కడ ఎడిట్ టైప్ మీద క్లిక్ చేసుకుని డూప్లికేట్ జనరేట్ చేసి సో వాటిలో మళ్ళీ మీరు చేంజెస్ చేసి కొత్తగా సీలింగ్స్ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అయితే ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఇదే సీలింగ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ టైప్ మీద క్లిక్ చేశాను. సో చూడండి, ఇక్కడ స్ట్రక్చర్. సో ఇక్కడ స్ట్రక్చర్ మీద క్లిక్ చేసేసి సో నేను చేంజెస్ అయితే చేయొచ్చు. బట్ బిఫోర్ దట్ ఏం చేయాలంటే డూప్లికేట్ అయితే మనం జనరేట్ చేయాలి. నేను ఇక్కడ డూప్లికేట్ అయితే జనరేట్ చేస్తాను. చూడండి, ఓకే. సో డూప్లికేట్ జనరేట్ చేసిన తర్వాత స్ట్రక్చర్లో ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ నేను ఇక్కడ మెటీరియల్ అయితే చేంజ్ చేస్తాను. సో చూడండి, స్ట్రక్చర్ 1కి ఇక్కడ మెటీరియల్ అయితే చేంజ్ చేస్తున్నాను. సో అయితే ఈ స్ట్రక్చర్ 1కి ఇక్కడ చేంజ్ అయ్యే మెటీరియల్ ఏంటంటే లేయర్ అబోవ్ ర్యాప్. లేయర్స్ అబోవ్ ర్యాప్కి సంబంధించి అంటే సో పైన కలర్ చేంజ్ అవుతుంది అన్నట్టు మన సీలింగ్కి. సో పైన కలర్స్ చేంజ్ అవుతాయి. సో చూడండి, నేను ఇక్కడ కాపర్ అయితే తీసుకున్నాను. మీరు ఇంకేదైనా తీసుకోవచ్చు. నేను కాపర్ అయితే తీసుకొని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఓకే. సో చూడండి, ఇక్కడ చేంజ్ అయిపోతుంది.
3D. సో చూడండి ఇక్కడ పైన అయితే కాపర్ కలర్ అయితే వచ్చింది. అదే విధంగా ఇక్కడ కింద చూసినట్లయితే ఇక్కడ కలర్ చేంజ్ అవ్వాల. ఇక్కడ సో టెక్స్చర్ అలాగే ఉంది. అయితే ఇక్కడ నాకు సో వేరేది కావాలి అనుకుంటే ఇక్కడ కూడా చేంజ్ చేయొచ్చు. అంటే రెండిటికి సో 2 టైమ్స్ మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఇప్పుడు మళ్ళీ ఇదే సీలింగ్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టైప్, ఇక్కడ సో కన్స్ట్రక్షన్లో స్ట్రక్చర్కి సంబంధించిన ఇక్కడ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కోర్ బౌండరీలో ఫినిష్ 2 లేయర్స్ బిలో వ్రాప్ అంటే సో కిందనే ఫేస్ కి సో మన ఇక్కడ అయితే ఆ మెటీరియల్ అనేది చేంజ్ చేయాలన్నట్టు. సో ఇక్కడ సీలింగ్స్ మీద క్లిక్ చేసుకుని బటన్ మీద సో 3 డాట్స్ ఉన్న బటన్ మీద క్లిక్ చేసుకుని మీకు ఏ సీలింగ్ టైప్ కావాలంటే అది తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ సో పార్కింగ్ స్ట్రిప్ అనేది తీసుకున్నాను. ఇది తీసేసుకుని ఓకే అని క్లిక్ చేసినట్లయితే సో చూడండి అప్డేట్ అనేది అయ్యి ఉంటుంది. అప్డేట్ అయింది. సో కలర్ ఇక్కడ కొంచెం డల్గా కనపడుతుంది. దానికి రీజన్ ఏంటంటే సో అది కింద వైపుగా ఉండడం వల్ల కొంచెం పైకి ఇచ్చినట్లయితే సో కలర్ క్లియర్గా వస్తుంది అన్నట్టు. సో చూడండి ఈ విధంగా సీలింగ్కి మనం సో మెటీరియల్ అనేది చేంజ్ చేయొచ్చు, లేదా టెక్స్చర్ అనేది కూడా చేంజ్ చేయొచ్చు అన్నట్టు. సో అలాగే సీలింగ్కి సో థిక్నెస్ చేంజ్ చేయాలి అంటే సో చూడండి ఇదే విధంగానే మనం సీలింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఎడిట్ టైప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సో కన్స్ట్రక్షన్లో స్ట్రక్చర్కి సంబంధించిన ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ సో థిక్నెస్ అయితే మనం చేంజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి సో 2 సపరేట్ థిక్నెస్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఈ రెండింటిని మనం చేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ థిక్నెస్ అయితే చేంజ్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ ఈ ఫినిష్కి సంబంధించిన థిక్నెస్ అయితే పెంచుతాను. చూడండి ఇక్కడ 0 అని ఉంది కదా, సో దీన్ని మాత్రమే నేను ఇక్కడ 1 అని తీసుకున్నాను. అంటే ఇక్కడ నేను 1 ఇంచ్ కిందకి ఇచ్చినట్టు. సో ఇంకా కొంచెం సంథింగ్ వాల్యూ అయితే ఉంది, నేనైతే 1 తీసుకున్నాను. సో చూడండి ఇది కొంచెం పెరిగింది. ఇంకా పెంచుతాను చూడండి మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు నేను ఇంకా ఎక్కువ వాల్యూ అయితే తీసుకుంటాను. ఎడిట్ ఇక్కడ 1 feet, ఇంచుల్లో కూడా వాల్యూ ఉంది బట్ నేను ఫీట్స్లో చేంజ్ చేశాను అన్నట్టు. సో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో చూడండి ఎలాగ చేంజ్ అయిందో. సో అదే మనం దీనికి చూసినట్లయితే సో చూడండి దీనికి చాలా తక్కువ థిక్నెస్ ఉంది, దీనికి చాలా ఎక్కువ థిక్నెస్ ఉంది. అయితే నేను ఇక్కడ యూజ్ చేసిన ఇవి రెండు కూడా సో ఒకే టైప్ ఈ సీలింగ్ టైప్స్. ఇది కాంపౌండ్ సీలింగ్ 600 into సో 1200 mm గ్రిడ్ 2 టైప్. ఇక్కడ సో గ్రిడ్ 1 టైప్ అని ఉంటుంది అంతే. అంటే ఇక్కడ అయితే 1 అని లేకుండా గ్రిడ్ అని ఉంది, సేమ్ అదే. కాకపోతే ఇక్కడ 2 ఎందుకు వచ్చింది అంటే నేను డూప్లికేట్ చేయడం వల్ల ఇది సపరేట్గా వచ్చింది. దీనికి మాత్రమే థిక్నెస్ చేంజ్ అయింది, దీనికి చేంజ్ అవ్వాలి. అదే మీరు డూప్లికేట్ అనేది సో తీసుకోకపోతే దీనికి మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్నీ కూడా దీనికి కూడా అప్లై అయ్యింది. ఈ షీట్లో ఉన్న ప్రతి ఒక్క సీలింగ్కి అప్లై అయ్యింది. అయితే ఆ సీలింగ్ ఏంటి, ఈ కాంపౌండ్ సీలింగ్ 600 into 1200 mm గ్రిడ్ టైప్లో ఉన్న సీలింగ్స్ అన్నిటికీ కూడా ఆ చేంజెస్ అప్లై అయ్యి. అదే వేరే టైప్లో తీసుకుంటే ఆ టైప్కి అప్లై అవ్వదు. సో ఇలాగా సీలింగ్కి థిక్నెస్ అయితే చేంజ్ చేయొచ్చు. సో అయితే ఇప్పుడు ఈ సీలింగ్ని ఈ డిజైన్లో అప్లై చేసి చూద్దాం. సో చూడండి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ అయితే యాక్టివేట్ చేశాను. యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ సో సీలింగ్ అయితే అప్లై చేయాలి కాబట్టి సో ఫస్ట్ ఈ ఆర్కిటెక్చర్ మెనూలో బిల్డ్ ప్యానల్లో సో సీలింగ్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఆటోమేటిక్ సీలింగ్ అయితే నేను తీసుకుంటున్నాను. మీరు ఆటోమేటిక్ తీసుకోవచ్చు లేదా స్కెచ్ టైప్ అయినా తీసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నేను ఆటోమేటిక్ అనేది తీసుకొని నీట్గా ఇలాగ సో క్లిక్ చేశానంటే చాలు. సో చూడండి ఇక్కడ సీలింగ్స్ అయితే అప్లై అయినాయి. ఇది బాత్రూమ్, ఇక్కడ సీలింగ్ అవసరం లేదు బట్ నేను జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి అయితే సో చూపించాను అన్నట్టు. సో ఇలాగా సో సీలింగ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు నీట్గా. ఇన్ కేస్ మనకి ఈ సీలింగ్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ మనం చూపించుకోవాలి అంటే అప్పుడు మనం స్కెచ్ సీలింగ్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్స్ అయితే చూపించుకోవచ్చు. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో చూడండి ఇక్కడ సీలింగ్ అయితే నేను రిమూవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నాకు సీలింగ్ అయితే కావాలి కాబట్టి సో డైరెక్ట్గా ఒకవేళ డ్రా చేయాలంటే ఆ సీలింగ్ అలా ఉంచి మనం ఎడిటింగ్ కూడా చేయొచ్చు. బట్ నేను ఆ సీలింగ్ అయితే రిమూవ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ సీలింగ్ చూడండి, సీలింగ్ తీసేసుకొని ఇక్కడ నేను స్కెచ్ సీలింగ్ అనేది తీసుకొని ఇక్కడ డ్రా చేస్తున్నాను. మీరు లైన్ టైప్ తీసుకోండి లేకపోతే వేరే టైప్ ఏదైనా తీసుకోండి, అది మీ ఇష్టం. సో నేనైతే ఇక్కడ డైరెక్ట్గా డ్రా చేస్తాను అన్నట్టు ఈ కార్నర్ నుంచి. సో అయితే ప్రీవియస్గా ఉన్న సీలింగ్ని అలాగే ఉంచి కూడా మనం ఇక్కడ నీట్గా సో డిజైన్స్ అయితే చేసుకోవచ్చు. అంటే ఆ సీలింగ్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. బట్ నేను దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసి ఇక్కడ మళ్ళీ సీలింగ్ అయితే డ్రా చేస్తున్నాను. సో దాన్ని డిలీట్ చేసి ఇక్కడ మళ్ళీ డ్రా చేసుకొని నీట్గా డిజైన్స్ చేసుకోవాలని ఏం లేదన్నట్టు. దాని నుంచి కూడా మనం ఈ డిజైన్స్ అయితే చేయొచ్చు. సో చూడండి ఇక్కడ నేను సీలింగ్ అయితే క్రియేట్ చేశాను. అయితే ఇప్పుడు మళ్ళీ దీని లోపల నాకు ఓపెన్ లాగా కావాలి కాబట్టి ఇక్కడ ఒక షేప్లో డ్రా చేసుకున్నాను. సో మీకు ఏ షేప్ కంటే ఆ షేప్లో ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ లోపల డ్రా చేసిన ఈ రెక్టాంగిల్ లోపల ఇక్కడ సీలింగ్ అనేది రాదు. సో చూడండి రాలేదు. సో అయితే ఇక్కడ నాకు డిజైన్ ఉండాలి అంటే ఇక్కడ మళ్ళీ నాకు ఇంకో సీలింగ్ అనేది కావాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ సీలింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని స్కెచ్ సీలింగ్ అనేది తీసుకొని ఇక్కడ ఏ డిజైన్లో కంటే ఆ డిజైన్ తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సో రెక్టాంగిల్లో కావాలి అంటే సో రెక్టాంగిల్ షేప్. సో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి.
సో ఇలా క్రియేట్ చేసాం. అయితే ఇక్కడ 2 సీలింగ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ క్రియేట్ చేసిన ఈ 2 సీలింగ్స్ కూడా ఒకదాని మీద ఒకటి వచ్చి ప్లేస్ అయినాయి. అంటే అసలు గ్యాపే మెయింటైన్ చేయాల. సో చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీలింగ్ ఉంది కదా, సో దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను. సో నేను డ్రా చేస్తాను మళ్ళీ సీలింగ్, స్కెచ్ సీలింగ్. సో ఇక్కడ నాకు ఈ షేప్లో కావాలి. దీని లోపల వేరే డిజైన్ ఏదైనా కావాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్లో కావాలి. ఇలాగ చేశాను. కొంచెం మూవ్ చేసుకుని ఇక్కడ పెట్టాను. సో టిక్ మార్క్. సో చూడండి, ఇదంతా సీలింగ్ వచ్చింది, ఇక్కడ మాత్రం ఓపెన్ లాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకో సీలింగ్ అయితే క్రియేట్ చేస్తాను చూడండి. సో అయితే దానికన్నా ముందుగా ఫస్ట్ దీనికైతే థిక్నెస్ అయితే ఇస్తాను. సో చూడండి, ఇక్కడ దీనికి చాలా తక్కువ థిక్నెస్ ఉంది. మీకు అర్థం అవ్వడం కోసం నేను దీని థిక్నెస్ అయితే చేంజ్ చేస్తాను. ఎడిట్, డూప్లికేట్, ఓకే, ఎడిట్. సో దీని థిక్నెస్ నాకు ఇక్కడ 5 ఇంచెస్గా కావాలి. ఓకే. సో చూడండి, ఇక్కడ థిక్నెస్ పెరిగింది. ఇప్పుడు సో ఇక్కడ ఇంకొకటి కావాలన్నాం కదా సీలింగ్. సో దానికోసం మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్, సీలింగ్, స్కెచ్ సీలింగ్. సో చూడండి, ఇక్కడ అయితే రెక్టాంగిల్ సీలింగ్ ఉందో ఈ రెక్టాంగిల్ సీలింగ్ అనేది ఈ కింద ఉన్న సీలింగ్, సో రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఇంటర్సెక్ట్ అనేది అయి ఉంటుంది చూడండి. సో 3Dలో చూసినట్లయితే అలాగే ఇంటర్సెక్ట్ అయినాయి. అయితే ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉండకూడదు. సో కింద నుంచి చూసినప్పుడు ఈ డిజైన్ మనకి సో ప్రాపర్గా తెలియాలి అనుకుంటే ఈ పర్టికులర్ ఆఫ్సెట్ వాల్యూ మనం చేంజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 8 ఫీట్స్ కాస్త 9 ఫీట్స్ ఇస్తాను. ఇది మీకు అర్థం అవడం కోసం నేను ఇలాగ వాల్యూస్ అయితే చేంజ్ చేస్తున్నాను. సో మీరు మరి ఇంత రేంజ్లో వాల్యూస్ కనుక చేంజ్ చేసినట్లయితే ఈ సీలింగ్ అనేది సో ఫ్లోర్ కన్నా పైకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో చూడండి, ఇప్పుడు నేనైతే అక్కడ 9 feet 6 inchesగా ఇచ్చాను. సో చూడండి, నేను ఇచ్చిన ఆ వాల్యూ ప్రకారం సో చూసినట్లయితే ఈ రెక్టాంగిల్ సీలింగ్ కొంచెం పైకి వెళ్ళింది, ఇక్కడ డిజైన్ లాగా వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏదన్నా మన లైట్స్ ప్లేస్ చేసుకుంటే ప్లేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా సో ఇక్కడ మన సీలింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ రెక్టాంగిల్ డిజైన్స్లో కావాలన్నా కూడా చేసుకోవచ్చు. సో ఇవైతే ఎక్కువగానే మనం చూస్తూ ఉంటాం. సో చాలా దగ్గర సో ఇలాంటి డిజైన్స్ అయితే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ రెక్టాంగిల్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ క్రియేట్ చేసిన సీలింగ్ అనేది సో కొంచెం పైకి రావాలి అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ ఆఫ్సెట్ వాల్యూ అనేది మనం చేంజ్ చేయాలి. కానీ ఇక్కడ చేంజ్ చేయాల్సిన ఆఫ్సెట్ వాల్యూ ఫస్ట్ క్రియేట్ చేసిన దానికి. సో ఎప్పుడూ కూడా సీలింగ్ అనేది సో ఆ పైన ఫ్లోర్కి దగ్గరగా పోకుండా సో మనం చూసుకోవాలి. బాగా క్లోజ్ వెళ్ళిపోతే ఆ సీలింగ్కి అలాగే ఫ్లోర్కి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. దానివల్ల అక్కడ మనం ఏదైనా వైర్స్ అట్లాంటివి పెట్టినా కూడా అక్కడ మనకి సో స్పేస్ అనేది సరిపోదు అన్నట్టు. సో చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఫస్ట్ అయితే క్రియేట్ చేసిన ఆ సీలింగ్ సెలెక్ట్ చేసుకొని దాని హైట్ ఇక్కడ నేను రెడ్యూస్ చేస్తాను. చూడండి, ఇది 6 inchesని కాస్త నేను ఇక్కడ 4 inchesగా అయితే తీసుకున్నాను. సో తీసుకోవడం ద్వారా సో మనకి డిజైన్ వచ్చింది. అదే విధంగా ఫ్లోర్కి సీలింగ్కి మధ్యలో ఉన్న గ్యాప్ కూడా రెడ్యూస్ అవ్వదు అన్నట్టు. సో చూడండి, సో ఈ విధంగా మనం డిజైన్స్తో ఈ సీలింగ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అయితే ఇక్కడ మనకి ఈ డిజైన్లో ఉన్న ఈ సీలింగ్ హైట్ వాల్యూ కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ క్రియేట్ చేసిన సీలింగ్ని మనం సెలెక్ట్ చేసుకుని దాని హైట్ని సో కిందకైనా తగ్గించుకోవాలి, లేదా సెకండ్ క్రియేట్ చేసిన ఈ సీలింగ్ని అయినా సరే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో అయితే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సో ఫస్ట్ క్రియేట్ చేసిన ఈ సీలింగ్ని అయితే నేను ఇంకొంచెం కిందకైతే మూవ్ చేస్తాను. చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ 8 feet 6 inches అనేది కాస్త ఇక్కడ 4 inches కిందకైతే నేను తగ్గించాను. సో అందువల్ల ఇది ఏం జరిగిందంటే కొంచెం కిందకు మూవ్ అయింది. సో చూడండి ఇలాగా. సో అయితే ఇలాగ రూమ్లో ఉండే సీలింగ్స్ని మనం చూడాలి అంటే సో మనం చాలా వేస్లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సెక్షన్ బాక్స్ యూజ్ చేసుకోవచ్చు, సెక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలివేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికన్నా ఇంకా బెటర్ వేస్ అయితే ఉన్నాయి. ఆ బెటర్ వే ఏంటి అంటే కెమెరాస్ యూజ్ చేయడం. సో చూడండి, ఇక్కడ కెమెరా మనం తీసుకోవాలి అంటే ఈ క్విక్ యాక్సిస్ బార్లో ఇక్కడ హోమ్ సింబల్ ఉంది కదా, దీని పక్కన ఈ పర్టికులర్ యారో మీద క్లిక్ చేసుకొని సో కెమెరా మీద క్లిక్ చేసి మన కెమెరాస్ అయితే క్రియేట్ చేయొచ్చు. అయితే ఈ కెమెరాస్ని మనం క్రియేట్ చేయాలి అంటే సీలింగ్స్ నుంచి మనం ఫ్లోర్స్లోకి అయితే వెళ్ళాలి. సో చూడండి, ఇక్కడ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఉంది కదా, దీన్ని పిక్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే వచ్చాను. ఇప్పుడు ఈ కెమెరా పిక్ చేసుకొని ఇక్కడ నుంచి వ్యూ ఇలాగ డైరెక్షన్ అయితే నేను సెట్ చేసుకున్నాను. సో చూడండి ఎలాగొచ్చింది. సో టీవీ అనేది ఈ సీలింగ్లోకి అయితే వెళ్ళింది. ఇప్పుడు ఈ టీవీని కొంచెం కిందకైతే అడ్జస్ట్ చేసుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ ప్రివ్యూ మనం చూసినట్లయితే సో మొత్తం ఇక్కడ లైన్స్లో అయితే వచ్చింది. సో ఇది మనం ప్రాపర్గా చూడాలి అంటే
రియలిస్టిక్లోకి అయితే మనం సెట్ చేసుకోవాలి. సో చూడండి నేను రియలిస్టిక్లోకి అయితే ఇచ్చాను. ఇప్పుడు ఈ టీవీని కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తాను. చూడండి ఈ టీవీ సెలెక్ట్ చేసుకొని 6 feet హైట్ అయితే ఇచ్చాను. ఈ 6 feet హైట్ని కాస్త నేను ఇక్కడ 5 feetకి అయితే చేంజ్ చేస్తాను. చూడండి సో 5 feet ఇస్తే కిందకైతే వచ్చింది. ఇప్పుడు ప్రాపర్గా ఉంది. అదేవిధంగా డిజైన్ చూసినట్లయితే సో చూడండి ఈ విధంగా మనం కెమెరాస్ని యూస్ చేసి ఆ సీలింగ్స్ని అయితే ప్రాపర్గా సెట్ అయిందా లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు అన్నట్టు. సో అయితే ఈ కెమెరాకి సంబంధించి సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను. సో ప్రజెంట్ ఈ కెమెరాస్ గురించి మనకు అంత అవసరం లేదు. బట్ మీరు ఈ సీలింగ్స్ ప్రాపర్గా క్రియేట్ అయినా లేదని చెక్ చేసుకోవాలనిపిస్తే మాత్రం ఈ క్విక్ యాక్సెస్ బార్లో హోమ్ సింబల్ పక్క నుండి ఈ పర్టికులర్ యారో మీద క్లిక్ చేసి సో కెమెరా మీద క్లిక్ చేసుకొని ఇలాగ డ్రా చేసి సో మీరు ఆ వ్యూని అయితే చూడొచ్చు అన్నట్టు. సో అయితే ఈ కెమెరాస్ని ఒక్క సీలింగ్స్ చూడడం కోసం మాత్రమే కాదు. సో కెమెరాని మనం ఎక్కడ ఉంచితే అక్కడ ఆ వ్యూ చూడడం కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రూమ్కి సంబంధించి ఈ వ్యూ అంతా మనం చూడాలంటే సో కెమెరా ప్లేస్ చేస్తాం. సో చూడండి ఈ కెమెరా వ్యూలో ఈ రూమ్ అంతా మనం క్లియర్గా చూడొచ్చు అన్నట్టు. సో ఇలాగా కెమెరాని యూజ్ చేసి ఆ సీలింగ్స్ అనేటివి ప్రాపర్గా క్రియేట్ అయినాయి లేదా అలాగే దాని డిజైన్ ప్రాపర్గా వచ్చిందా లేదా మనం అంతా కూడా చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలాగా ఈ సీలింగ్స్ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ సీలింగ్ అంతా క్రియేట్ చేస్తాను. అలాగే ఇక్కడ కూడా సీలింగ్ అయితే క్రియేట్ చేస్తాను. సో సీలింగ్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇలాగ క్లిక్ చేసినట్లయితే నీట్గా సీలింగ్ అయితే క్రియేట్ అయిపోతుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఫ్లోర్కి మళ్ళీ సీలింగ్ కావాలంటే మళ్ళీ ఇక్కడ ఆ ఫ్లోర్ అనేది యాక్టివేట్ చేసి అక్కడ మళ్ళీ మనం సీలింగ్ అనేది ఇదే విధంగా క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సీలింగ్ టూల్ మీద క్లిక్ చేయడం, సీలింగ్ అనేది నీట్గా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో అలాగే సీలింగ్ సంబంధించి ఏదైనా అడ్జస్ట్మెంట్స్ కావాలంటే ఆ సీలింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టైప్ మీద క్లిక్ చేసుకొని ఆ సీలింగ్ సంబంధించిన ఎడిటింగ్స్ అన్ని కూడా చేయొచ్చు అన్నట్టు. సో ఓకే వ్యూవర్స్, ఇది సీలింగ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో సీలింగ్స్ని ఎలాగ రొటేట్ చేయాలి, అదేవిధంగా సీలింగ్కి లైట్స్ ఎలా ప్లేస్ చేయాలి అనేది చూద్దాం. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.